బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈరోజు సంచలనాత్మకమైన తీర్పిచ్చింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధానికి మరణదండన విధిస్తూ ఈ తీర్పు వచ్చింది. ఆవిడ వల్ల బంగ్లాదేశ్లో గత సంవత్సరంలో దాదాపు 1400 మంది చనిపోయారని, ఆవిడ నిరసనకారులను చంపేమని ఆదేశాలు ఇచ్చారని, షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారని, ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్లో ఆవిడ వైలెన్స్ ప్రబోధించారని చెప్పి కూడా ఆవిడపైన అభియోగాలు ఉన్నాయి. క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ, మానవాళికి వ్యతిరేకంగా ఆవిడ నేరాలకు పాల్పడినందుకు ఆవిడపైన ఈ మరణదండన విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే బంగ్లాదేశ్లోని క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిందనమాట. ముఖ్యంగా సివిలియన్స్ ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళు చనిపోవడానికి ఆవిడే కారణమని, దానికోసం ఆవిడ హెలికాప్టర్స్, డ్రోన్స్, ఒకటా రెండా హెవీ వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొటెస్టర్స్ నిరసనకారులపైన ప్రయోగించారని, దాంతోపాటు సెక్యూరిటీ ఫోర్సెస్ని, పోలీస్ ఫోర్సెస్ని వాళ్ళపైన ఉసిగొల్పారని, ఎవరైతే అమాయకులైన ప్రజలు యూత్ ఉన్నారో వాళ్ళ చావుకి ఆవిడే కారణం అని చెప్పి ఆవిడ తన అధికారాన్ని, స్టేట్ మెషినరీని మిస్యూజ్ చేసి బంగ్లాదేశ్లో చాలా అఘాయిత్యాలకు పాల్పడ్డారని కూడా ట్రిబ్యునల్ పేర్కొందనమాట. మనకు తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున ఢాకాలో చాలా నిరసనలు జరిగాయి. అక్కడ కాల్పులు జరిగాయి. ఆ టైంలో ఆవిడ భారతదేశానికి ఆల్మోస్ట్ పారిపోయి రావాల్సిన పరిస్థితి అనమాట. ఆ తర్వాత కూడా మనం చూస్తే గత సంవత్సరాల కాలం నుంచి బంగ్లాదేశ్లో విపరీతమైన అల్లర్లు, మైనారిటీస్ పైన అటాక్స్. ఈ తరుణంలో బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ఇంటరిమ్ ప్రభుత్వం ఆవిడపైన అనేక కేసులు వేసింది. చాలా మంది ఆవిడపైన పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు అన్ని కూడా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు విచారించారనమాట. అయితే ఈ టైంలో మనం చూస్తే గత సంవత్సరం ఆవిడ ఆగస్టు 5వ తారీఖున భారతదేశానికి వచ్చేసింది. భారతదేశంలో తలదాచుకుంటుంది అనమాట. ఈ సందర్భంగా ఆవిడ లేకుండానే, అంటే ఆవిడ అక్కడ లేకుండానే ఆవిడపైన విచారణ జరిపారనమాట. ఆగస్టు 5వ తారీఖున ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్స్, డ్రోన్స్, ప్రాణాంతకమైన ఆయుధాలు ఇవన్నీ కూడా వాడాలని చెప్పి ఆవిడ ఆర్మీని, పోలీస్ని ఆదేశించారని చెప్పి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆవిడపైన ప్రస్తావించిందనమాట. ఈ మేరకు చాలా పెద్ద దర్యాప్తు చేశామని కూడా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పుకొచ్చింది. ఎవరైతే ఈ అల్లర్లో గాయపడ్డారో వాళ్ళకి వైద్యం కూడా సరిగ్గా అందించలేదు, ఆవిడ తన అధికారాన్ని నిలబెట్టేందుకు ఏం చేయడానికైనా వెనకాలేదని చెప్పి జడ్జి ప్రస్తావించారనమాట. ఈ తీర్పు నేపథ్యంలో, అంటే షేక్ హసీనాకి మరణదండన విధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారనమాట. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు కానీ లేదా బాంబులు విసిరేస్తే కానీ వెంటనే కాల్చివేయాలంటూ కూడా ప్రస్తుతం ఢాకాలోని పోలీస్ చీఫ్ ఆదేశించారు. మనం చూస్తే గనక గత సంవత్సరం బంగ్లాదేశ్లో విపరీతమైన విద్యార్థుల అల్లర్లు, షేక్ హసీనా భారతదేశానికి వచ్చారనమాట. అప్పటి నుంచి కూడా షేక్ హసీనా భారతదేశంలో ఉన్నట్టు సమాచారం. అప్పుడప్పుడు రకరకాల మీడియా సంస్థలకు ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంబంధించిన ఈ తీర్పు నేపథ్యంలో కూడా గత వారంలో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. నేను బతికే ఉన్నాను, ఉంటాను, ప్రజల సంక్షేమం కోసం నా పని నేను చేస్తాను, వాళ్ళు ఏ తీర్పైనా ఇవ్వనివ్వండి, నాకు సంబంధం లేదు, దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు, అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మనం చూస్తే బంగ్లాదేశ్లో గత సంవత్సరంలో అవామీ లీగ్ పార్టీని పూర్తిగా బ్యాన్ చేశారు. ఒక ఇల్లీగల్ ఆర్గనైజేషన్ అని చెప్పారు. ఈ కేసులన్నీ తేరేదాకా అవామీ లీగ్ మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించట్లేదు. ఏదైతే షేక్ ముజీబుర్ రెహమాన్ ఫొటోస్ ఉన్నాయో బంగ్లాదేశ్ కరెన్సీ మీద, వాటిని కూడా తీసేశారు. దాంతోపాటు షేక్ ముజీబుర్ రెహమాన్ స్టాట్యూస్ కూడా అన్ని పడగొట్టేశారు అనమాట. ఇలా చాలా చేసుకొచ్చారు గత సంవత్సరాల కాలంలో బంగ్లాదేశ్లో. ఇప్పుడు అవామీ లీగ్ ను పూర్తిగా అంతమొందించే ప్రయత్నం కూడా అక్కడున్న ఇంటరిమ్ గవర్నమెంట్ చేస్తుందన్నమాట. ఈ టైంలో అసలు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయా? ఒకవేళ ఎన్నికలు జరిగినా అవి రిగ్డ్ ఎలక్షన్స్ కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయా లేదా? ఇదే పెద్ద ప్రశ్న.